సరే, ఈ తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆల్రెడీ రైల్వే కోర్టు సరైన ఆధారాలు చూపించలేకపోయిందని చెప్పేసి ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో అది కేసు కొట్టేసిందట 23లో అని విన్నాను నేను. సరే, ఇప్పుడు లేటెస్ట్గా అదే రైల్వే పోలీస్ వాళ్ళు దీన్ని పై కోర్టులో అప్పీల్ చేయాలి అని చెప్పేసి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి సపోర్ట్గా ప్రాసిక్యూషన్కి సంబంధించి అసిస్ట్ చేయండి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అరేంజ్ చేయండి అన్నట్టుగా అడిగారని లేఖ రాశారని, దానికి తగ్గట్టుగా గవర్నమెంటు మండే జీవో నంబర్ 852 852 రిలీజ్ చేసిందని. అంటే ఈరోజు వెన్స్డే బుధవారం ఉన్నాం, సోమవారం 852 సీఎంఓకి తెలియకుండా సిఎస్కి తెలియకుండా సీఎం ఆఫీస్కి కూడా తెలియకుండా జీవో ఎలా రిలీజ్ అవుతుందండి? ఇదో పెద్ద ముక్కు మీద వేలేసుకుంటారు ఎవరైనా కానీ. ఇటువంటి సున్నితమైన అంశాలపై అట్లెట్లా చేస్తారని అధికారులని చంద్రబాబు నాయుడు గారు మందలించినట్లు, దానికి విరుగుడుగా జీవో నంబర్ 869 మంగళవారం నిన్న తీసుకొచ్చినట్లు. కానీ ఎప్పుడైతే 852 తీసుకొచ్చారో దీన్ని రీవర్క్ చేయాలి, ఈ కేసు ఇలా మూలబడేయటం కుదరదు, తేల్చాలనుకుంటే మంచిదే కదండి. అది ఇప్పుడు అక్కడ రైలు దగ్ధం అయింది, అది వాస్తవం. ఎవరు తగలబెట్టారనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. 2016 సంవత్సరంలో జరిగింది ఇది, జనవరిలో అనుకుంటా. అప్పుడు మీ ప్రభుత్వం ఉంది, అది మీరే అన్నారు అప్పుడు కుట్ర అని, వైసీపీ చేసిన కుట్ర అన్నారు. పేరుకి కాపు ఉద్యమం ఉన్నా కానీ ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో కాపుల రిజర్వేషన్ కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా దాడిశెట్టి రాజా గారి మీద, ఆయన మీద ఆ రోజు రైలు దహనం కేసుకు సంబంధించి అంటే ఆయనతో పాటు ఇంకా 35-40 మంది ఉన్నారట, 40 చిల్లర టోటల్గా. కానీ అప్పుడు మీరు ఆరోపణ చేసింది ఏంటి? దీని వెనక వైసీపీ శ్రేణులు ఉన్నాయి, కుట్ర ఉంది, ఎక్కడో నుంచి తీసుకొచ్చారు, రాయలసీమ నుంచి లేకపోతే చిత్తూరు నుంచి. అప్పుడు కొంతమంది పేర్లు కూడా వినపడ్డాయి, వైసీపీ నాయకుల పేర్లు. వారి శ్రేణులను తరలించారు. ఈ ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్న దాంట్లో ఆ శ్రేణులు కూడా జొరబడి రైలు అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న భవనాల మీద దాడి చేశారు. ఇది కదా ఆరోపణ. మరి ఆ కేసుని సరే నెక్స్ట్ వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంటు మరి ఏ కారణం చేతో, గవర్నమెంట్కి సంబంధం లేదు కానీ మరి సరైనటువంటి సాక్ష్యాధారాలు సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి కోర్టు కొట్టేసింది. అదే పోలీసులు మరి ఇప్పుడు రీవర్క్ చేయమన్నారు. జనరల్గా అప్పీల్ చేయడం అనేది ప్రభుత్వం సహజంగా చేసేది. చేయడానికి జీవో రిలీజ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఎందుకంటే రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పేసా. ముద్రగడ పద్మనాభానికి వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసినటువంటి దాదాపు 35 మందిని వదిలేసినటువంటి ఆ కేసుకు సంబంధించి రీవర్క్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? వెనక్కి తీసుకోవటం ఇదంతా ఒక కామెడీగా లేదు? ఒకటి సార్, ఇప్పుడు మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తుని రైల్వే సంఘటన కానీ, రైలు దగ్ధం సంఘటన కానీ, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన అంశంలో జరిగిన అల్లర్లు కానీ చాలా సునిశ్చితమైనటువంటి సంఘటనలు. గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది. అది మనం ఇప్పుడు ఈ డిబేట్ లో చెప్పుకునేటంత చిన్న సబ్జెక్ట్ కాదు. ఆ విధంగా జరిగిన సంఘటనలు అవి. ఆ సంఘటనలో కోర్టు విచారణలో కోర్టు కొట్టేసినటువంటి కేసుని ప్రభుత్వానికి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా, హోంశాఖకి తెలియకుండా ఆ జీవో ఎలా వచ్చిందనేది నిజంగా అది కుట్ర కాదు, పొరపాటే. ఓ రకంగా ప్రభుత్వ వైఫల్యం అని కూడా నేను అంగీకరించడానికి ఏమి వెనకాడను. దాని మీద చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు ఎవరో నిగ్గు తేల్చండి అని ఈవేళ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఎవరు కారకులు దానికని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలిసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఉంటాయో ఏమిటో అనేది చూడాలి. కాబట్టి ప్రభుత్వంలో కొంతమంది శల్య సారథ్యం చేస్తున్నారా, ప్రభుత్వంలోనే పొగబెడుతున్నారా, ప్రభుత్వానికే చేటు తీసుకొచ్చే కొన్ని పనులు దొంగచాటుగా కొంతమంది అధికారులు చేస్తున్నారా? దీని మీద ఇందాక మీరు చెప్పినట్టుగా కఠినంగా వ్యవహరించాలి. సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా కఠిన వైఖరిని ప్రదర్శించాలి. అధికారులని మనం అలవోకగా వదిలేస్తే అధికారులు ఈవేళ 5 ఏళ్ళు వైసీపీలో ఐఏఎస్లు అందరూ వైసీపీ కింద మారిపోయారు, ఐపీఎస్లు వైసీపీ కింద మారిపోయారు. వాళ్ళు
అక్కడ అటువంటి అలవాట్లు, అటువంటి పొరపాట్లు వాళ్ళు చేసి 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 5 ఏళ్ళు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టడానికి ఒక కుట్ర జరుగుతుందా? ప్రభుత్వం మీదే కుట్ర జరుగుతుందా? అందుకే ఇటువంటి వివాదాస్పదమైనటువంటి ఒక కాగితాన్ని తీసుకొచ్చారా? తద్వారా కాపుల్లో సెగ పుట్టించి పవన్ కళ్యాణ్ గారికి పొగ పెట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఒక అలజడి రాష్ట్రంలో సృష్టించాలని ప్రయత్నం జరుగుతుందా? దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర కుంభకోణం ఉందని నేను అనుకుంటున్నా. దీన్ని నిగ్గుదేల్చాలి, తక్షణం నిగ్గుదేల్చాలి. వాళ్ళని ఎవరినైనా సరే ఉపేక్షించకూడదు, తాట తీయాల్సిందే. లేకపోతే ఇంకోటి వస్తుంది మళ్ళీ ఇలాంటిది. ఓకే అనంత్ సాగర్, అంటే మీరేమో ఈ కుట్ర అంటున్నారు, నేనే కాదు, ఇప్పుడు ఈరోజు కాపు సంఘాల నాయకులు కూడా మాట్లాడుతూ అసలు కుట్రదారులు ఎవరు, వారిని గుర్తించి శిక్షించాలి అని చెప్పేసి కూడా దోషుల్ని శిక్షించాలని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కామన్ సెన్స్ అండి, రైలు దగ్ధం అయింది అక్కడ వాస్తవం, ఎవరు దగ్ధం చేశారు, దాంతోపాటు అక్కడ చెదురుమదురు ఘటనలకు కూడా కారణం ఎవరన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. కాపు ఉద్యమం జరుగుతుంది కాబట్టి కాపులే చేశారు అని ఇక్కడ ఎవరు అంటలేదు కదా. మీరు దాన్ని ఏమంటారు, కాపులే ఇక్కడ ఎందుకు టార్గెట్ అవ్వాలంటే కాపులు చేశారు కాబట్టి ఇప్పుడు మేము వెనక్కి తీసుకున్నామని చెప్పేసి కాపుల మీద మేము ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే కాపులు చేశారని ఉన్న ఒక నిర్ణయానికి వచ్చేసారా? అంటే అట్లేం కాదు కదా. కాదు, ఎట్లా అంటే ఇప్పుడు అమలాపురం అల్లర్ల విషయాలు ఉన్నాయి చూసారా, అమాయకుల మీద కేసులు పెట్టారు. అలాగే రైల్వే సంఘటన మీద కూడా కేసు ఎవరి మీద పెట్టారు? ఎక్కువ కాపు వర్గీయుల మీద పెట్టారు రైలు దగ్ధం కేసులు. అక్కడే ఎవరి మీద పెట్టారు? బీసీల మీద, కాపుల మీద పెట్టారు. అమలాపురంలో క్రికెట్ ఆడుకునే పిల్లల మీద కూడా పెట్టారు. అంటే పోలీసులు కేసులు పెట్టే దాంట్లో తప్పు చేశారు, వైఫల్యం చెందారు. వైఫల్యం చెందినప్పుడు ఏమవుతుంది? అమాయకులు కన్న తల్లిదండ్రులు వదిలి, ఇళ్ళు వదిలి, ఊళ్ళు వదిలి, గ్రామాలు వదిలి ఎక్కడికో పోయి నెలలు తరబడి దాక్కుని బయటకు వచ్చిన పరిస్థితి. ఎందరో నిరుద్యోగుల జీవితాలు బలైపోయాయి. ఇక్కడ అర్థం చెప్తారు. అయితే ఆ రోజైతే కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, తునిలో మకాం పెట్టాడు, ఈ కుట్రకి కారకుడు కరుణాకర్ రెడ్డి అని ఒక పెద్ద భయంకరమైనటువంటి వార్తలు ఆ రోజు హల్చల్ చేసింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు అది కాపు ఉద్యమం కాబట్టి కాపుల మీదే కేసులు ఉన్నాయి. నేను మాట్లాడిన సెన్స్ అది, వేరే వాళ్ళ మీద. అదే అంటే 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడా, కరుణాకర్ రెడ్డి ఉన్నాడా అనేది ప్రూవ్ చేయడం అదంతా ఇక్కడ తిరగదోడటం అనేది అది అంత ఈజీ పని కాదు. బట్ వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ముద్దాయిలుగా ఉన్నది వీళ్ళే, వాళ్ళు ఎవరు లేరు. బీసీలు కూడా లేరు, ఎస్సీలు కూడా లేరు. మొత్తం ముద్దాయిలందరూ కాపులే ఉన్నారు, చిన్న చితక పెద్ద ముతక. ఓకే ఆనంద్ సార్ గారు, రైట్. ఓకే బాజీ గారు, సార్ ఇక్కడ కాపులు అంటే అందరూ కాపులుగానే ఉండుంటారండి. అంటే నేనేమంటున్నారంటే ఇక్కడ దాడితో సంబంధం లేదు. ఒక్క ఆయన మాత్రమే కాపుల్లో రెడ్డి అయ్యాడు, ఆయన మొత్తానికి దీనికి నాయకత్వం వహించింది. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కదా ఇప్పుడు ఆయనే కదా అసలు దీనికి అంతటికి ముందుండి నాయకత్వం వహించింది. మరి ఆయన కూడా ఎలా వదిలేశారో అర్థం కావట్లేదు. అప్పుడంటే కాపు, మరి ఇప్పుడు రెడ్డి కదా. సరే నేనేం ఆ యాంగిల్ అంటలేదు, ఆయన రెడ్డిగా మార్చుకున్నాడు కాబట్టి గుర్తు చేస్తున్నాను అంతే మనకు ఒకసారి. సో సార్ ఒకటి సార్, ఇక్కడ కామన్ సెన్స్ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక క్రైమ్ జరిగితే క్రైమ్ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఇది కదా బేసిక్. ఇప్పుడు ఎవరు చేయకుండా రైలు దానికే అది తగలబడదు కదా, అదన్నా జరిగి ఉండాలి, ఏదైనా యాక్సిడెంట్ అయ్యిండి. అట్లా కాదు, తగలబెట్టారు. అంటే ఇక ఇది ఎవరు తగలబెట్టారు అనే అంశం అనేది ఇక మరుగున పడిపోవాల్సిందే, అయిపోయినట్టేనే కదా, అంతే కదా సార్. ఇక్కడ రాజకీయపరమైనటువంటి పరంపద సోపానం ఏదో అంటారు కదా, దాంట్లో మరుగున పడి అట్టడిగా భూస్థాపితం అయిపోయింది అనుకోవాలా. సార్ ఒకసారి ఆడియో చెక్ చేయండి సార్, మ్యూట్లో ఉంది. కాపు జాతి పిత్త ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు మరి ఆధ్వర్యంలో మరి పేరు మార్చుకున్నారు ఇటీవల. మళ్ళీ ఏదో యూటర్న్ తీసుకున్నారు విన్నాను, మరి నిజం కాదో మరి నేనేది కరెక్ట్గా చెప్పలేను. కానీ మరి ఆ రెడ్డిగా ఉన్నారో మరి కాపు జాతి పిత్తగానే ఉన్నారో మరి చెక్ చేసుకోవాలి. నేను ఒకటే అడుగుతున్నానండి, ముఖ్యమంత్రి గారు అత్యంత సున్నితమైన అంశము, దీంట్లో ఇంత నిర్లక్ష్యమా అని మందలించారు. ఎవరికి ఇది సున్నితమైన అంశం? ప్రజలకా, ప్రభుత్వానికా, లేకపోతే ఈ కూటమి పార్టీలకా సున్నితమైన అంశం?
ఒక రైళ్లు తగలబెట్టడం, పోలీస్ స్టేషన్లు తగలబెట్టడం ఎప్పుడో స్వాతంత్ర పోరాటంలో విన్నాం. అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్లు బ్రిటిష్ వాళ్ళకి నిరసనగా తగలబెట్టింది మనం విన్నాం. అప్పట్లో కూడా స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారి దాష్టీకానికి వ్యతిరేకంగా రైళ్లు తగలబెట్టారు. మరి అట్లాంటి తీవ్రంగా పరిగణించాల్సిన అంశాన్ని గాలికి వదిలేసి, దేవుడి మీద వదిలేసి, దైవం చూసుకుంటాడని వదిలేసి కేసులు కొట్టేయటం ఏంటండి? నిర్ధారించాలి కదా. కాపు నేతలు తగలబెట్టడానికి ప్రోత్సహించారా, లేదా తగలబెట్టిన వాళ్ళు కాపు నాయకులు ఉన్నారా లేరా అనేది పక్కన పెట్టండి. ఎవరో ఒకళ్ళు మీరు అన్నట్టు తగలబెట్టారు కదా రైళ్లు, పోలీస్ స్టేషన్ తగలబెట్టారు కదా, అనేక హింసాత్మకమైన ఘటనలు జరిపారు కదా. ఎందుకు జరిగినాయి అవి? మీరు ఎన్నికల ప్రచారంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తారని హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లకు కూడా విఫలమయ్యారు. అందుకు నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఆ నేపథ్యంలో జరిగిన సంఘటన ఇది ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో ఆపాదించడం కాదు, జరిగింది ఘోరమైన నేరం. అది చరిత్రలో గుర్తుండిపోయే విధమైన నేరం. దాన్ని ఎవరు చేశారు? ఎవరో ఒకరు చేసి ఉంటారు కదా, వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. మరి కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కేసుల్ని మళ్ళీ అది రీఓపెన్ చేయమని చెప్పేసి మళ్ళీ కొన్ని ఆదేశాలు వచ్చి రీఓపెన్ చేయాలని చెప్పేసి ఒక జీవో వచ్చింది. సోమవారం వచ్చిన మరి ఆ జీవో నెంబర్ 852 మరి బుధవారానికి 869గా మారిపోయి రద్దయిపోయింది. ఎవరికి భయపడి చేశారు ఇది? ఎందుకు భయపడ్డారు? అంబటి రాంబాబు గారు మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి మేము కాపులను కలుపుకొని ఉద్యమం చేస్తాం, మళ్ళీ కాపుల మీద మీరు కేసులు తిరగదోడుతున్నారు అని హెచ్చరించినందువలన యూటర్న్ తీసుకున్నారా? నేను కేసులు వాళ్ళ మీద నేను కొనసాగించమని నేను చెప్పటంలా. రైల్వే కోర్టు కొట్టేసింది, ఓకే. అసలు దోషుల కోసం అని కేసు నిలబడాలి కదా, దోషులు విచారించాలి కదా, దోషుల్ని ఎవరో కనుక్కోవాలి కదా. ఆనాడు మీరు కనుక్కోలేకపోయారు అధికారంలో ఉండి, ఈనాడు కూడా దాన్ని నీరు గారి చేసేశారు. ఈ జరిగిన ప్రజలకి జరిగిన ఆస్తి నష్టం ఎవరు బాధ్యులు దీనికి? ఇది ప్రజా ఆస్తే కదా. రైలు తగలబడిందంటే ఆస్తి ఒక అంశం అయితే, ఆ రోజు గనక పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరిది? ఇప్పుడు రైలులో ఆ రోజు ఆ పట్టపగలు జరిగింది, చనిపోయే పరిస్థితి ఉన్న ఒక విద్రోహ చర్య. దాన్ని అలా వదిలేస్తే ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందండి? ఎవరైనా రైలు ఆ కావడాలు పట్టుకొని రైల్వే పట్టాలు పడతారు తగలబెడతానికి. ఏ చిన్న ఇన్సిడెంట్ కైనా, ఏ యాజిటేషన్ కైనా కానీ చర్యలు ఉండాలి కదా, శిక్షలు ఉండాలి కదా. ఎగ్జాక్ట్. ఇంత వైఫల్యమా ప్రభుత్వాలు? ఇంత వైఫల్యమా? చాలా ఘోరమైనది. నేనైతే ఈ చర్యల్ని ఖండిస్తా ఉన్నాను. మీరు కేసుల్ని తీసేయండి పెట్టిన వాళ్ళ మీద, నేను కాదన్నా. వాళ్ళ బాధ్యులు కాదు అని నమ్మితే, కానీ ఎవరు బాధ్యులో కనిపెట్టండి, ఎవరు తగలబెట్టారో కనిపెట్టండి. అది లేకపోవడం అంత పెద్ద ఇదేం కాదు. ఇవాళ ఉన్న టెక్నాలజీలో చాలా అన్ని కూడా వచ్చేస్తాయి బయటికి. మీ దగ్గర చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, నిర్లక్ష్యం వహిస్తుంది. అధికారులు కాదు, ప్రభుత్వం ఈ కేసు మీద నిర్లక్ష్యం వహించింది. అంతేగాని జీవోలు ఇవ్వటంలో నిర్లక్ష్యం ఏంటి? జీవోలు ఎందుకు ఇచ్చారని అడగడం ఏంటి? సున్నితమైన అంశం ఏంటి? ఇది సున్నితమైన అంశం కాదు, సీరియస్ అంశం. ఒక వర్గానికి అన్యాయం జరుగుతున్న భావన సున్నితమైనది కావచ్చు కాక రాజకీయ పార్టీలకి, కానీ జరిగిన సంఘటన ఒక విద్రోహ చర్య. అది బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినంత అటువంటి తీవ్రమైన చర్య. కాబట్టి దీన్ని తేలిగ్గా వదలటాన్ని నేనైతే డైజెస్ట్ అవటం లేదు. నాకు అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సురేష్ గారు, మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఖండిస్తా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, రైట్లీ సైడ్. సందీప్ గారు, ఎవరికి సున్నితం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సెగదవులుతుందా? సున్నితంగా ఉన్నారు అయినా పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాపుల పార్టీ కాదే, నాకు తెలిసినందుకు జనసేన పార్టీ. ఓకే, ప్రతి పార్టీలోనూ అన్ని రకాల కులాల వాళ్ళు ఉంటారు, మతాల వాళ్ళు ఉంటారు. ఏంటి ఎనాలజీ? చంద్రబాబు నాయుడు గారి ఎనాలజీ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఎనాలజీ ఏంటి? పద్మనాభరెడ్డి గారి ఎనాలజీ ఏంటి?
అసలు ఆ మూమెంట్ని లీడ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, పద్మనాభరెడ్డి గారు. ఆయనే మీ పార్టీలో లేడు కదా. ఆయన ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలపు శత్రువు కదా, ఆయన ప్రకటించుకున్నాడు కదా. అంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించుకుంది, పద్మనాభరెడ్డి గారు కదా ప్రకటించింది. అందుకోసం ఆయన ఎంతో జీవితాంతం కాపుల కోసం త్యాగాలు చేసినటువంటి ఆయన ఏకంగా కాపు కులాన్ని మార్చేసుకొని ఇది రెడ్డి కులంలోకి వచ్చేసాడు కదా. మరి ఎవరికి సెగ తగులుతుంది, ఎవరికి సున్నితత్వం ఏంటి, సున్నితత్వాలు ఈ భాష ఏంటి, ఈ సున్నితమైన అంశాలు ఏంటి, ఏది సున్నితమైన అంశం అంటే మీ ప్రభుత్వం మీకు కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఎవరికన్నా ఏమన్నా నొప్పి తగులుతుంది. ఎందుకు నొప్పి తగులుతుంది? నొప్పి తగలాల్సింది ఎవరికి? రైలు తగలబెట్టినోడికి కదా నొప్పి తగలాల్సింది. అస్సలు ఏమీ అర్థం కావట్లే. ఫస్ట్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. కాపులు రాజకీయంకి వస్తున్నారనగానే సారీ అండి, ఇక్కడ కొంచెం భాష సున్నితంగా ఉండకపోవచ్చు, కొంతమందికి బాధ ఇచ్చి అయినా కానీ నేను మాట్లాడాల్సిన పరిస్థితి. కాపులు అనగానే ట్రంప్ కార్డుగా మీడియా కానీ, అది ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రెస్ కానీ, మిగతా ఇతర కులస్తులు కూడా ట్రంప్ కార్డుగా వాడేస్తారు. ఒక కాపులో నుంచి ఒక వ్యక్తి రాజకీయంగా ఎదుగుతున్నాడు అంటే అది కాపులు అనేస్తారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు జరిగిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పరిస్థితి ఇప్పుడు కూడా జరిగింది. అది దౌర్భాగ్యం అండి అది. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం పద్మనాభరెడ్డి గారి గురించి మాట్లాడదాం సార్. తుని ఘటనలో నిజంగా కాపులు కానీ రైలు కానీ తగలబెట్టినట్లయితే రైల్వే చట్టం ప్రకారం వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు తీసుకోవాల్సిందే. దానికంటే ముందు దీని మీద కుట్రకోణం ఏంటి, దీంట్లో ఇతర పార్టీ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉందా, ఆ పార్టీ పెద్దవారు ఇన్వాల్వ్ అయినా ఆ కుట్రకోణం ఖచ్చితంగా తేల్చాల్సిందే కూడా. అందుకే పద్మనాభరెడ్డి గారి మీద కేసులు కొట్టించుకోవడానికే పద్మనాభరెడ్డి గారు కాపు నుంచి రెడ్డిగా మారారండి. అంటే మీకు తెలుసో తెలీదో, మనల్ని ఈస్ట్ వెస్ట్ లో కాపులు అంటారు, ఒక దగ్గర తెలగ అంటారు, మున్నూరు కాపు అంటారు, తూర్పు కాపులు అంటారు. మీరు రాయలసీమకు వచ్చేప్పటికి బలిజీలు అంటారండి. సో ఆయన కాపు బృందంగా రెడ్డిగా మార్చేసుకున్నారేమో పద్మనాభరెడ్డి గారు. ఆయన గురించి సార్, నడి రోడ్డు మీదకి లాగి కాపు జాతిని కంచాలు పట్టించుకొని గంటల చేత కొట్టించిన వ్యక్తి అండి. అతను కాపు జాతిని నాశనం చేసేయండి. కాపులు అంటే నమ్మలేని పరిస్థితి తీసుకొచ్చేసారు అతను. మరి అలాంటప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడు. ఇంకొకటి, అప్పుడు కూడా వైసీపీ పెద్దలే ఉన్నారు దీని వెనక కుట్ర చేసిన కోణంలో. భూమన కరుణాకర్ రెడ్డి అనో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆరోపణలు చేశారు. మీరు కాదు, అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆ కుట్ర కోణం తేల్చాలి కదా. మీ వైరి పక్షమే కదా, అంటే మీరు ఆరోపణలు చేసిన పక్షమే కదా అక్కడ ఉంది. అంటే వారు కదా ఇది చేసింది అంటుంది. జనసేన పార్టీకి సంబంధం లేదు కదా ఇది. మరి ఎందుకని సున్నితమైన అంశాలు అంటున్నారు అనేది. అఫ్కోర్స్ ఆనంద్ సాగర్ గారు ఆయన క్లారిటీగా చెప్పారు, ఇది కొన్ని డిస్కస్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అవి చెప్పడానికి కూడా కుదరదని చెప్పేసి అది అర్థం చేసుకోగలం. కానీ నేనేమంటున్నానంటే ఒక లా అండ్ ఆర్డర్ ఒకటి ఉంది, ఒక చట్టం ఉంది, న్యాయం ఉంది. ఇంకోటి అర్థం కాని విషయం సార్, కోటేశ్వర గారు క్లారిటీ ఇవ్వండి. ఇది ఇండియన్ రైల్వే అనేసరికి సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్, మరి తేల్చాల్సింది ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ అది. అందులోనూ లైఫ్ అండ్ డెత్ సమస్య, కొన్ని వేల మంది ప్రయాణిస్తుంటారు. పట్టపగలు కాబట్టి ఏమన్నా ముందు జాగ్రత్తగా వెంటనే దిగేసినట్టున్నారు. అదే అర్ధరాత్రి ఏదో చేస్తే వందల మంది చనిపోయే పరిస్థితి ఉండేది. మరి కనీసం సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ లేదా రైల్వే శాఖ సీరియస్గా తీసుకోలేదా అనే అనిపిస్తోంది. ఎందుకంటే రైల్వే కోర్టు కూడా అదే అభిప్రాయపడిందట సార్. మరి 3 ఆఫీసర్ల మీద చర్యలు కూడా తీసుకున్నారట, పోలీస్ ఆఫీసర్ల, రైల్వే పోలీసుల మీద. అంటే దాంట్లో కూడా కుట్ర జరిగింది అనుకోవాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారని అనుకోవాలా ఈ ఎంక్వైరీని? ఇప్పుడు ఈ ఉదంతం జరిగింది తెలుగుదేశం పార్టీ, బీజేపీ సంకీర్ణంగా చట్టపట్టాలు వేసుకొని సాగుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఉదంతం ఇది. మరి కేసు కొట్టేశారు అంటే అప్పుడే ఆ ప్రభుత్వము ఆ కేసు కొట్టేయడానికి అనుగుణంగా చాలా అసలే సాక్ష్యాలు లేకుండా, లేకపోతే ఏదో నామకే వస్తే కేసులు పెట్టినట్టుగా కనిపిస్తాం. అక్కడే కుట్ర జరిగింది. ఎవరు చేశారో మరి ఆ కుట్ర? అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకు మద్దతుగా బీజేపీ ఉంది. మరి ఈ కేసు కొట్టేయడానికి అవసరమైనటువంటి గట్టి సాక్ష్యాధారాలు దాదాపు 3 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, 2016 నుంచి 2019 వరకు. మరి సాక్ష్యాధారాలను సేకరించడంలో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఆయనకి శ్రద్ధ లేకపోయిందా?
లేకపోతే రైల్వే అనేటువంటిది ఆస్తులు కేంద్ర ప్రభుత్వం, మరి నరేంద్ర మోడీ గారికి లేకపోతే రైల్వే మంత్రి గారికి ఏమి పట్టలేదా? పోతే పోయినీళ్ళే ఏముందని, అప్పుడే జరిగింది అనేది కుట్ర అని నా అభిప్రాయం. అందుకని ఇక్కడ ఒక సామాజిక తరగతి ఉన్నదా లేదా అనేటువంటిది కాదు, ఆస్తికి నష్టం జరిగిందా లేదా, జరిగితే దానికి బాధ్యుల్ని నిర్ధారించాల్సింది, తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలి, లేదా కేంద్ర ప్రభుత్వం అయితే మా వల్ల కాదు, ఇది మేము తేల్చలేకపోతున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి. మరి ఏం చేసినట్టు? ఇదంతా కూడా ఒక సామాజిక తరగతిని ఇప్పుడు ఏదైతే ఉందని చెప్తున్నారో, ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ ఉంటే, ఎందుకంటే మోకా ఆనంద్ సాగర్ గారు స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగించే అనేటువంటి పదం వాడారు. ఒకవేళ అదే కనుక నిజమైతే ఆ సామాజిక తరగతిని సంతుష్టీకరించడానికి, ఎందుకంటే బీజేపీకి సంతుష్టీకరించడం అనేటువంటిది బాగా అలవాటైనటువంటి పదం. మరి ఎవరిని సంతుష్టీకరించడానికి ఈ విధమైనటువంటి, అంటే గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా అక్కడ రైలు లేదు, తగలబడలేదు, తగలబెట్టినటువంటి వాళ్ళు జనం ఎవరు లేరని చెప్పేసి జనాన్ని వెర్రి వాళ్ళని చేయదలుచుకున్నారా? ప్రభుత్వ ఆస్తులు అండి అవి, చంద్రబాబు నాయుడు గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, లేకపోతే నాదో మీదో కాదు, ప్రభుత్వ ఆస్తులు. ఏమిటి ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? నిందితులను తేల్చలేకపోతే, ఒక రైలు ఉదంతంలో తేల్చలేకపోతే వీళ్ళు ఇంకా మిగతా కేసులను ఏం తేలుస్తారు అనేటువంటిది పెద్ద ప్రశ్న ఇప్పుడు. అందుకని ఒకవేళ అప్పీల్ చేయమని అన్నారనుకోండి, ఏం పోతుంది చంద్రబాబు నాయుడు గారికి? నేను ఒకటే అడుగుతున్నా, దాని మీద ఆ వెంటనే ఆ జీవో మీద ఉన్నటువంటి శ్రద్ధ, మనం అంతకుముందు చర్చించుకున్నటువంటి గులకరాయి కేసులో అమాయకుల్ని ఆ విధంగా చిత్రహింసలు చేస్తే పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయితే దాని మీద ఎందుకని శ్రద్ధ లేకపోయింది 3 పార్టీల కూటమి ప్రభుత్వానికి? నిజానికి దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉండాలి కదా. అందుకని ఇదంతా కూడా రాజకీయం, సంతుష్టీకరణ రాజకీయాలు, కుల రాజకీయాలు అని కూడా నాకు అనిపిస్తా ఉంది. ఇది ఎవరు చేశారు? కాపులు చేశారా, కాపేతరులు చేశారా, లేకపోతే రెడ్లు చేశారా, ఇంకోళ్ళు చేశారా, రాయలసీమ వాళ్ళు చేశారా, కోస్తా ప్రాంతం వాళ్ళు చేశారా, ఇవన్నీ అనవసరం. ఎవరు చేశారనేటువంటిది తేల్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించండి, రైల్వే వాళ్ళే తేల్చుకుంటారు. అదేమీ చేయకుండా వీళ్ళ మీద చర్య తీసుకుంటా, వాళ్ళ మీద చర్య తీసుకుంటా, ఎవరి మీద చర్య తీసుకుంటారు, ఏం చర్య తీసుకుంటారు అది కూడా చూద్దాం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పేసి మనకు వార్తల్లో తప్ప అఫీషియల్ గా చర్య తీసుకుంటాము లేదా ఎంక్వైరీ చేస్తామని ఎక్కడ అఫీషియల్ గా రావాలా. అందుకని నిజంగా చర్య తీసుకుంటారా, తీసుకున్నట్లయితే దాని మీద వచ్చేటువంటి రిపర్కషన్స్ ఏమిటి అనేటువంటిది కూడా మనం తర్వాత మాట్లాడచ్చు అనేది నా అభిప్రాయం. కానీ చిత్తశుద్ధి అయితే లేదు. ఆ ఉదంతం మీద దోషులను తేల్చేటువంటి చిత్తశుద్ధి లేదు. ప్రజల ఆస్తుల పట్ల బాధ్యతారహితమైనటువంటి వైఖరితోటి ఈ కేసు ఉదంతంలో, అది కేంద్రమా, రాష్ట్రమా, చంద్రబాబు నాయుడు గారా, నరేంద్ర మోడీ గారా, జగన్మోహన్ రెడ్డి గారా, ఎవరున్నప్పటికీ జరిగినటువంటిది అత్యంత బాధ్యతారహితమైనటువంటి చర్య అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు జియో ఎవరు రిలీజ్ చేశారు, మాకు చెప్పకుండా చేశారు, సీఎంఓకి తెలియకుండా చేశారు కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకుంటారు లేదా, అది మాకు సంబంధం లేదు. ఇక్కడ జరిగింది మీరు అన్నట్లు అది ప్రజల ఆస్తి కాబట్టి, రెండు ఒక ప్రమాదకరమైన అంశం కాబట్టి, కొన్ని వేల మంది ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి, ఒకవేళ ఏదైనా జరిగితే చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి, అది ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్ కింద వస్తుంది కాబట్టి, దాని వెనక ఎవరున్నారు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలి, వారిని శిక్షించాలని ఆ కోణం వదిలేసి జీవో ఎవడిచ్చాడు దాని మీద ఫోకస్ చేసుకోండి. అది అది గవర్నమెంట్ పరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు. కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి అసలు ఇది ఈ ఉదంతాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. సార్ బాజీ గారు, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ బిఫోర్ కంక్లూడ్? 2 విషయాలు చెప్పాలి, మీరు టైం ఇస్తే ప్రస్తావిస్తాను. ఇందాక మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు, ఇది రైల్వేకి సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం అనేది మీరు ప్రస్తావించారు. ఇక్కడ ఈ డాటాలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, దీంట్లో తెలుసుకున్నది, ఇది రైల్వే పోలీసులు కేసు పెట్టారు 41 మంది మీద. అందులో ఒకరు కాపు నేత ముద్రగడ పద్మనాభం గారు, రెండో మిగతా 40 మంది పలువురు నేతలు. ఈ కేసు పెట్టింది రైల్వే పోలీసులు, అట్లాగే కొట్టివేసింది కూడా రైల్వే కోర్టు, దీన్ని కొట్టేసింది కూడా రైల్వే కోర్టు. అయితే ఈ కొట్టివేతని
మీద అప్పీల్ చేసే ప్రతిపాదనలు మళ్ళీ ఆర్పిఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆయన ప్రతిపాదనలు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆయన ప్రతిపాదనలు పంపాడు అధికారికంగా, దీని మీద మీరు మళ్ళీ అప్పీల్కి వెళ్ళండి అని. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళడం జరిగిందండి. ఇది దీని నేపథ్యం. పోతే ఇంకొక అంశం ఏంటంటే, ఇదే అంశం మీద కాపు సద్భావన సంఘం ఒక కాకినాడలో మంగళవారం రోజు సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో ఆయన స్పెసిఫిక్ గా ప్రస్తావించిన అంశం ఏంటంటే, కాపుల్లో నెలకొన్న అపోహల్ని తొలగించడానికి ప్రభుత్వ ఆదేశాలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు జారీ చేసింది, ఏం అపోహలు తొలుగుతాయని చెప్పేసి కాపు సంఘాలని మీరు ప్రెస్ మీట్ పెట్టి అపోహలు తొలగించండి అని చెప్పేసి ఆదేశించడం వెనకాల మర్మం ఏంటి? ఇంకొక పాయింట్, ఇదే అసోసియేషన్ సంఘం త్వరలోనే ఈ 5% రిజర్వేషన్స్ కోటేశ్వర గారు అన్నారు కదా ఇప్పుడే సంతుష్టీకరణ రాజకీయాలని, దానిలో భాగమే. ఇంకొకటి అయితే మేబీ అంబటి రాంబాబు గారి వాయిస్ కి ఏమైనా భయపడ్డారేమో మరి, అందు గురించి అపోహలు తొలగించాలా? లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి మెయిన్ మీడియా సాక్షిలో పుంకాలుగా కాపుల్ని అణగదొక్కడానికి ఇది కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు అస్త్రాలు తీశారని చెప్పేసి ఆ రకమైన వాటికి భయపడాలి. ఇంత చిన్న వాటికి వీటికే భయపడిపోతే ఇంకా ఈ అసలు భయపడటం ఏంటండి నాకు అర్థం కాదు. అక్కడ జరిగిన వాస్తవాన్ని బయటికి వెలుగు తీయాలి. మీరు అన్నట్టుగా ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారంగా అపోహలు ఏంటి, అపోహలు అసలు ఎందుకు భయపడాలి? చేయనప్పుడు చేసిన వాళ్ళు కదా భయపడాల్సింది. అది పద్మనాభరెడ్డి గారి వెనకాల ఉన్నాడా దాని వెనకాల, లేదంటే కనుక అప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారా, లేదంటే నిజంగానే కాపు నాయకులు ఉన్నారా, లేకపోతే ఉద్రేకపూరితంగా అనుకోకుండా జరిగిందా, కుట్రపూరితంగా కాదా, ఏదో తేలాలి కదా. కరెక్ట్గా యాక్ట్ అయింది కోటేశ్వర గారు చెప్పినట్టు సంతుష్టీకరణ రాజకీయాలు అన్నమాట. ఇక్కడంతా కూడా మా సంఘం 5% రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అతి త్వరలోనే ప్రభుత్వాన్ని కలిసి కోరనున్నారు. కోరతారా, మళ్ళీ వాళ్ళు యాజిటేషన్ స్టార్ట్ చేస్తారా, మనం వేచి చూడాలి సార్. ఎస్, ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, కోటేశ్వర గారు, ఆనంద్ సాగర్ గారు అండ్ సందీప్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.